Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Tabu. And this is Vamika. So last video lo cheppinatte memu trip ki veltunnamu. Ivale undi ma flight. Ippudu vachesi 8 avutundi. Ma flight 11:30 ki undi. రాత్రి 11:30. సో ఇంకొక 10 minutes లో మా ఫ్రెండ్ రాబోతున్నారు మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి. మేమైతే ఆల్ ప్యాక్ అండ్ ఆల్ రెడీ టు ట్రావెల్. మా వామికకి వచ్చేసి మేము లైట్ గా వన్సీ వేసేసాము స్లీప్ వేర్ లాగా. ఎందుకంటే ఎలాగో ఫ్లైట్ లో 11:30 అంటే అప్పుడు స్లీప్ టైం ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఎలాగో పడుకునే ఉండాలి కాబట్టి లైట్ గా ఇది వేసేసాము. అండ్ మేమైతే ఆల్ రెడీగా ఉన్నాము అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో are you excited, mommy? Are you excited? సో ఇంకొంచెం సేపట్లో ఎయిర్పోర్ట్ కి వెళ్తాము, అక్కడ కలుద్దాం. ఓకే. అండ్ చెప్పినట్టే మా ఫ్రెండ్ టైంకి వచ్చేసాడు. అండ్ ఇక్కడ రఘు వచ్చేసి లగేజెస్ అన్ని కార్లో లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. లగేజెస్ అంతా కార్లో పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు ఫుల్ వర్షం ఉండే వ్యాంకూవర్లో. చాలా రోజుల తర్వాత వ్యాంకూవర్లో వర్షం అనేది పడింది. అండ్ మా వామిక వచ్చేసి ల్యాప్ లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తన కార్ సీట్ లో లేకపోతే చాలా ఇష్టం. సో తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది కార్ రైడ్ అంతా. అండ్ మేము ఎయిర్పోర్ట్ కి టైంకి వచ్చేసాము. ఇక్కడ మేము మా ఎయిర్లైన్స్ ఎక్కడ ఉంది చెక్ ఇన్ కి అని చూస్తున్నాము. మేము వెబ్ చెక్ ఇన్ నిన్నే చేసేసాము, కానీ మాకు బోర్డింగ్ పాసెస్ అనేవి రాలేదు. ఎందుకంటే లగేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు పర్సనల్గా లగేజెస్ వెయిట్ ఎంత ఉంది అని చెక్ చేసి లిమిట్ లోపల ఉంది అంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఎక్స్ట్రా ఏదైనా ఉన్న ఎక్సెస్ బ్యాగేజ్కి కట్టించుకున్న తర్వాతే బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ మేము మళ్ళీ మా ఎయిర్లైన్స్ ఎక్కడ ఉందని చూసుకొని లైనప్ అయితే అయిపోయాము. వామిక అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఎయిర్పోర్ట్లో. ఎంతమందిని చూసి తనకి స్ట్రేంజర్స్ని చూడడం అంటే చాలా ఇష్టము. స్ట్రేంజర్స్ని చూసి తెగ నవ్వేస్తుంది. వాళ్ళు స్మైల్ బ్యాక్ ఇచ్చే వరకు షీ ట్రైస్ టు మేక్ దెమ్ స్మైల్ అన్నమాట. అండ్ రఘు వచ్చేసి ఇక్కడ బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి బోర్డింగ్ టైం అండ్ బోర్డింగ్ గేట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రఘుకి. మొత్తానికి బోర్డింగ్ పాసెస్ అయితే తీసేసుకొని గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. అండ్ వామికకి మొత్తం ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాము మేము. తనని క్యారియర్లో వేసేసుకున్నాను ఇలా బేబీ క్యారియర్లో, సో దట్ హ్యాండ్స్ ఫ్రీ ఉండొచ్చు మేము కూడా అని. మా బోర్డింగ్ గేట్ ఎటువైపు ఉందని ఇక్కడ చూసుకుంటున్నాము. బోర్డింగ్ గేట్ ఎక్కడ ఉంది చూసేసుకొని అటైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు సెక్యూరిటీ చెక్ కూడా అయ్యింది. అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ వీడియో చేయడం అలౌడ్ లేదు. సెక్యూరిటీ చెక్లో మాకైతే కొంచెం డిలే అయ్యింది. మేము ఆల్రెడీ టెన్షన్ పడుతుండే అనమాట. వ్యాంకూవర్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అండ్ సెక్యూరిటీ చెక్కి ఎంత టైం పడుతుందో అని. బట్ మాకైతే లేట్ అయ్యింది ఎందుకంటే మా బ్యాగ్స్ ఫస్ట్ టైం స్కాన్ అవ్వలేదు. అండ్ సెకండ్ టైం అప్పుడు వామిక ఫార్ములాస్ అండ్ నాకు కొంచెం కఫ్ అండ్ కోల్డ్ ఉండే, దాని టాబ్లెట్స్ పెట్టుకుండే అనమాట. సో వాటి వల్ల కొంచెం ఆపారు వాటిని. అండ్ అంత చెక్ చేసి అంత క్లియర్గా ఉంది అన్నాక మాకు మా బ్యాగ్స్ రిటర్న్ ఇచ్చారు. అండ్ అలా బ్యాగ్స్ తీసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము గేట్ దగ్గరికి. ముందుంది వ్యాంకూవర్ డ్యూటీ ఫ్రీ. డ్యూటీ ఫ్రీ అంటే ఇక్కడ ఐటమ్స్ మీద ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఉండవు. కొన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ వేయరు అనమాట ఐటమ్స్ మీద. సో బయట కన్నా కొంచెం చీప్ ప్రైస్లో దొరుకుతాయి. ఇక్కడ మోస్ట్లీ బ్రాండెడ్ కాస్మెటిక్స్, బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ క్లోత్స్ కూడా దొరుకుతాయి. కొన్ని షాప్స్ ఉంటాయి. సో అలా మేమైతే విండో షాపింగ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా. మేము మెక్సికోకి వెళ్తున్నాము. ఇది ఒక షార్ట్ ట్రిప్ అన్నమాట. జస్ట్
ఒక 4 days ట్రిప్ అలా ప్లాన్ చేశాము. మెక్సికోకి ఎప్పటి నుంచో వెళ్ళాలి అని నాకు రఘుకి ఉండే, కానీ అస్సలు కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడు మాకు కుదిరింది. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే ఈ ట్రిప్ కోసము. ఈ ట్రిప్ ఎలా అవుతుంది, మేము వామికాని ఎలా మేనేజ్ చేస్తాము అన్నీ మాకు ఒక లెర్నింగ్స్ అనమాట ఈ ట్రిప్. మేము ఫ్యూచర్లో ఇండియాకి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ట్రిప్ ఒక ట్రయల్ ఆఫ్ ఇండియా ట్రిప్ లాగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ కానీ ఈ ఫ్లైట్ ట్రావెల్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంకా లాంగ్ జర్నీ ఉంటుంది ఇండియాకి, కానీ అట్లీస్ట్ మాకు ఒక ఐడియా ఉంటుంది మామికాని పట్టుకొని మేము ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము అన్నది. వామిక అయితే లైట్స్కి ఈ క్రౌడ్కి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. తను ఎక్కడికో వెళ్తున్నామని తనకు ఐడియా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ ఉండే అనమాట. చూడడానికి చాలా క్యూట్గా ఉందని అక్కడ ఫొటోస్ దిగాం కొన్ని. అలా కొన్ని ఫొటోస్ దిగాము. వామిక కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే ఆ డెకరేషన్, ఆ కలర్స్ అవన్నీ చూసి. అండ్ ఫైనల్గా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. D53 మా గేట్. అండ్ ఇంకా కొంచెం టైం ఉంది మాకు, బోర్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఇంకా 1/2 hour టైం ఉండే బోర్డింగ్కి. ఇది మా ఫ్లైట్ కాదు, ఇది పక్క గేట్ ఫ్లైట్. మా ఫ్లైట్ ఇంకా రాలేదు గేట్ దగ్గరికి. అండ్ కొంచెం ఆకలిస్తుందని చెప్పేసి ఇలా ANWకి వచ్చాము. ఏదైనా ఆర్డర్ చేసుకొని కొంచెం తినేస్తే ఇంక రాత్రి ఫ్లైట్లో పడుకోవచ్చు అన్నట్టు. అలా కొంచెం తినేసి అండ్ బోర్డింగ్ కన్నా ముందు ఒకసారి వామిక డైపర్ చేంజ్ కూడా చేసేసాము. మళ్ళీ ఫ్లైట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఫ్లైట్లో వాష్రూమ్స్ ఉంటాయి, బట్ అవంతా కంఫర్టబుల్ ఉండదు కాబట్టి ఇక్కడే డైపర్ చేంజ్ చేసేసి మేమైతే ఫుల్ రెడీ ఉన్నాము బోర్డింగ్ చేయడానికి. అండ్ మేము అలా తినేసి డైపర్ చేంజ్ అంతా చేసుకుని రెడీ అయ్యేసరికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ప్రయారిటీ బోర్డింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ మమ్మల్ని బోర్డ్ చేసేసారు. मामिका వామిక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందే పడుకుంది. తనకి ఆ నాయిస్ అండ్ ఆ మూమెంట్ వల్ల నిద్ర వచ్చేసింది తనకి.
అలానే మొత్తం జర్నీ అంతా పడుకుంటుంది అని అనుకున్నాం, కానీ అస్సలు పడుకోలేదు తను టేక్ ఆఫ్ అయ్యాక. నైట్ అంతా కొంచెం క్రాంకీగా ఉండే వామిక, బట్ పొద్దున్న లేవగానే మొత్తం రీఫ్రెష్డ్ అయిపోయి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. లేవగానే ఫ్లైట్ మాన్యువల్ తీసుకొని ఆడడం స్టార్ట్ చేసింది. వామిక ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేసింది అని ఎయిర్ హోస్టెస్కి చెప్తే తను కాక్పిట్లో వెళ్ళడానికి అలౌ చేసింది. సో మేము ల్యాండ్ అయిన తర్వాత వెయిట్ చేసి కాక్పిట్లోకి వెళ్ళాము. దానికి అదంతా చూపించాము. చాలా ఎక్సైట్ అయింది. తనకేం అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఇది ఒక మెమరీ లాగా మేమైతే రికార్డ్ చేసుకున్నాము. మెక్సికోలో దిగగానే అక్కడ ఇమిగ్రేషన్ అంతా కూడా స్మూత్గా అయిపోయింది. నేను అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఏమైనా వస్తుంది అనుకున్నాను, కానీ అంత స్మూత్గా అయిపోయింది. మనకి మెక్సికోకి కెనడియన్ వీసా ఆర్ యుఎస్ వీసా ఏది ఉన్నా కూడా మెక్సికోకి మనం విజిట్ చేయొచ్చు. మెక్సికోకి సపరేట్ వీసా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కెనడియన్ వీసా ఆర్ యుఎస్ వీసా ఉంటే సరిపోతుంది. మేము హర్ట్స్ కంపెనీ త్రూ కార్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ హర్ట్స్ కంపెనీ రిప్రజెంటేటివ్ ఒకరు వచ్చి మమ్మల్ని కార్ రెంటల్ కంపెనీకి షటిల్లో తీసుకెళ్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి. మా కార్ రెంటల్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బ్యాడ్గానే ఉండే. ఎందుకంటే మేము బుక్ చేసుకున్నప్పుడు ఒక రేట్ ఉండే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొక రేట్ చెప్పారు. అండ్ 3000 USD కూడా డిపాజిట్గా కట్టించుకున్నారు. అది కూడా ముందు చెప్పలేదు. సో ఐ వుడ్ రికమెండ్ ఎవరైనా వెళ్తున్నారు అంటే కార్ తీసుకోకుండా అక్కడ ఏదైనా ప్యాకేజెస్ తీసుకొని ఆర్ క్యాబ్స్ త్రూ వెళ్ళడం బెటర్. కార్ రెంటల్ వాళ్ళైతే వాళ్ళు ఆన్లైన్లో కోట్ చేసిన ప్రైస్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొక ప్రైస్ అడుగుతారు. అది మనం అవాయిడ్ కూడా చేయలేము, ఎందుకంటే వాళ్ళు మనని ఇన్సూరెన్స్ వర్క్ అవ్వదు అని భయపెట్టేస్తారు. కాబట్టి మనం సేఫ్ సైడ్గా ఉండడానికి ఇంకా వాళ్ళు చెప్పింది మనం తీసుకుంటాము. సో మా కార్ మాకు అసైన్ చేసిన తర్వాత వీడియోస్ అయితే తీసుకుంటున్నాము, కార్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఎలా ఉండే అని చెప్పేసి. ఎందుకంటే మేము రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ డ్యామేజ్ ఉంది, ఆ డ్యామేజ్ ఉంది అని వాళ్ళు మేము చెయ్యని డ్యామేజ్ మాకు బిల్ వేయొద్దు అన్నట్టుగా మేము మొత్తం వీడియోస్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వీడియో అయితే తీసేసుకున్నాము. అలా వీడియో అంతా తీసుకొని లగేజ్ లోడ్ అయితే చేసుకున్నాము. మావి చాలా లగేజ్ ఉండే. మేము ఈ ట్రిప్ జస్ట్ మేము కాదు, మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళాము. సో అన్ని లగేజెస్ వేసుకొని మా ఎయిర్బిఎన్బికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మా ఎయిర్బిఎన్బి. మేము 3 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. సో పిల్లలు కూడా ఉండే, అందుకే మేము హోటల్స్ ప్రిఫర్ చేయలేదు. పిల్లలకి ఫుడ్ కుక్ చేయడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక హాల్ ఇంకా కిచెన్ ఉండే. అండ్ పైన ఫ్లోర్లోకి వెళ్తే పైన 2 బెడ్రూమ్స్ ఉండే అండ్ ఒక మినీ సిట్అవుట్ ఉండే అనమాట. అక్కడ పుల్ అవుట్ కౌచ్ ఉండే. సో ఎక్స్ట్రా గెస్ట్స్ వచ్చిన వాళ్ళు పడుకోవడానికి వీలుగా ఉన్నట్టు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇటు పక్కన వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది, దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అన్ని బెడ్రూమ్స్లో ఫర్నిచర్ అండ్ ఆల్ సిమిలర్ ఉన్నాయి, జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకా పైకి వెళ్తే 3rd ఫ్లోర్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది అండ్ ఒక చిన్న వర్క్ స్టేషన్ లాగా కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అండ్ అన్ని బెడ్రూమ్స్కి అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఆపోజిట్గా ఒక బాల్కనీ కూడా వచ్చింది. అండ్ అలా మెక్సికోకి అయితే వచ్చేసాము. ఆ రోజు మేము ఎయిర్బిఎన్బికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది.
సో ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ ఆఫ్ ది డే ఏమేం చేసాము అన్నది మనం నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.